సత్తుపల్లి పట్టణం పాత సెంటర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యూపీఎస్లో కీర్తిశేషులు మట్ట ఆరోగ్యమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకాలు స్మరించుకుంటూ విద్యార్థులకు వారి జ్ఞాపకార్థం నోట్బుక్స్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ విజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 5 లక్షల రూపాయలు పాఠశాల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, దొడ్డ శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు ఫయాజ్, మానుకోట ప్రసాద్, విజయసారథి రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాయిస్ రావాలి. వాయిస్ రాకుండా లైన్గా హాయ్ శ్రీరామ్ రా జరగా అరే నాన్న ఆగండి. సభాధ్యక్షులు సైన్ కుమార్ గారికి, ఎంఏ గారికి, అలాగే వేదించిన పెద్దలకు, పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు ఇదే స్కూల్లో ఈ ప్రాంతంలోనే చదువుకుని 7వ తరగతి వరకు ఇదే స్కూల్ మీద చదివింది.
ఇక్కడే ఆడుకున్నా, ఇక్కడే తిట్టుకున్నా, ఇక్కడే కొట్టుకున్నాం. మా మాస్టర్తో ఇక్కడే దెబ్బలు కూడా తిన్నాం. వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. మీరు కూడా ఈ స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకోవాలని చెప్పి ముందుగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మీరు ఎక్కడున్నా సరే మీరు అభివృద్ధిలోకి వస్తే ముందుగా సంతోషపడేది మీ తల్లిదండ్రుల కంటే కూడా మీ టీచర్సే. అవునా? మా స్టూడెంట్ ఈ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఈ రోజున పరిస్థితులు ఏంటి? పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు. మిమ్మల్ని ఎవరు తిట్టినా కొట్టినా వెంటనే వెళ్ళి మీ తల్లిదండ్రులు చెప్పేస్తారు. అవునా? మీ తల్లిదండ్రులు వస్తారు, ఇది కామన్గా వాళ్ళతో టీచర్స్తో కబురు పెట్టుకుంటారు. మా అమ్మాయిని ఎందుకు కొట్టారు, మా అబ్బాయిని ఎందుకు కొట్టారు, ఎందుకు తిట్టారని. కానీ వాళ్ళు తిట్టేది కొట్టేది కూడా మీ మీద ప్రేమతే మీరు అభివృద్ధిలోకి రావాలని ఒకే తలపుతో చేస్తారు తప్ప మీ మీద ఎలాంటి ద్వేషం కానీ అసూయ కానీ ఎప్పుడు కూడా చేసుకుండదు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత స్కూల్లో మిమ్మల్ని అందరినీ కూడా కన్న పిల్లలాగా చూసుకుంటారు. కాబట్టి టీచర్స్ ఏది చెప్తే దాన్ని మంచిగా ఏదైనా మీరు మంచిగా పాటించండి. ముఖ్యంగా ఈ రోజుల్లో మనకి ప్రథమ శత్రువు ఏంటి మనకి చెప్పండి? ఏంటి ప్రథమ శత్రువు మనకి? సెల్ ఫోన్. అవునా? సెల్ ఫోన్ మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది, చెడుగా ఉపయోగించుకుంటే చెడుగా ఉపయోగం. కాబట్టి మీరు ఏది మంచి వైపు చూసుకుంటారా, చెడు వైపు చూసుకుంటారా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ టైం మనకి మార్చిలో ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు సెల్ ఫోన్ పక్కన పెట్టి ఈ 3 నెలలు కనుక మీరు కష్టపడి చదివి మన స్కూల్కి మంచి పేరు తీస్తే, ఎందుకంటే మేము కూడా ఈ స్కూల్లో చదివాం, మాకు కూడా స్వార్థం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో బెస్ట్ స్కూల్గా, బెస్ట్ ర్యాంక్స్గా 10/10 రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అన్ని స్కూల్స్ కూడా ఇస్తూనే ఉన్నాం, కాలేజెస్ కూడా. మన స్కూల్ కూడా ఇప్పుడు 50,000 మా అమ్మగారి పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ స్కూల్కి 5 lakhs ఖచ్చితంగా డిపాజిట్ చేస్తాం. ఈ ఇచ్చిన మనీ కూడా ఎవరైతే మీరు ఫస్ట్ సెకండ్ ఇస్తారో పిల్లలు వాళ్ళకి ఇవ్వడానికి ప్రతి సంవత్సరం నుంచి కూడా ఆ వడ్డీతో మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా చేయాల్సింది ఒకటే, మంచిగా చదువుకొని ఈ స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందులో మీకు లంచ్ టైం కూడా అయింది, ఎక్కువసేపు లేదు. మళ్ళీ ఒక్కసారి మీ అందరూ కూడా ఎగ్జామ్స్కి వెళ్ళి మీ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్. మంచిగా చదవండి, మీ స్కూల్ని నియోజకవర్గ స్థాయిలో బెస్ట్ స్కూల్గా నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఏదైతే 20 members అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. మీరు ఏది చేసినా సరే, మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా అది మీ టీచర్స్కి గుర్తుంచుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి చదువుకొని అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు డాక్టర్స్, ఇంజనీర్స్, ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ఒక రాజకీయ నాయకులు కూడా మీ నుంచి తయారవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందువుల పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకొని ఏలూరు పట్టణంలోని జింగిల్ బెల్స్ పాఠశాలలో గురువారం ఘనంగా చేసుకోవడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముగ్గుల పోటీలు, పాల పొంగుళ్ళు, కోడి పందాలు, గాలిపటాలు, పిండి వంటలతో ఉత్సాహంగా పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. విశేషంగా పిల్లలు, మదర్స్ ఎక్కువగా పాల్గొన్నారు. రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కడియాల విజయలక్ష్మి, డైరెక్టర్ వి సురేష్ పాల్గొని విద్యార్థులకు పండుగ విశిష్టతలు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు విశేషంగా పాల్గొని సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటేలాగా చేసుకొని భోగి మంటలు వేసి చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడారు. శ్రీరామ్ నగర్లో సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్నట్లు సంబరాలు అంబరాన్ని అంటాయి అని ప్రిన్సిపల్ కడియాల విజయలక్ష్మి తెలిపారు. బ్యాక్ నుంచి
టీటీడీ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని హైందవ శంఖారావం నిర్వాహకులు ఏం చేస్తున్నారు? మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. ఇంతమంది భక్తులు చనిపోతే పీఠాధిపతులు ఎక్కడికి వెళ్లారు? ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనమని అన్నారు. వీడియో సమావేశంలో మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ, పీఠాధిపతులు ఇప్పుడు బయటకు రావాలి, సనాతన యోధుడు అని చెప్పుకునే పవన్ ఎక్కడా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులు చూడాల్సి వస్తుందని, పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో అమాయకులు చనిపోయారని, గతంలో జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. విజయవాడ వరదల్లోనూ అమాయకులు చనిపోయారని, అది కేవలం చంద్రబాబు అసమర్థత వల్లే అమాయకులు చనిపోయారని ఆరోపించారు. లక్షలాది భక్తులు వస్తున్నా మానిటరింగ్ లేదా అని అడిగారు. సినిమాపై ఇంట్రెస్ట్గా పనిచేసిన అధికారులు లక్షలాది భక్తులు వస్తారని తెలిసి కూడా ఏం చేయలేకపోయారని విమర్శించారు. టీటీడీ అధికారులు టీడీపీ సేవలో ఉన్నారని, జేఈఓ వెంకన్న చౌదరి నుంచి టీటీడీని ప్రక్షాళన చేయాలని మాజీ మంత్రి రోజా అన్నారు. ఈరోజు ఎంత దురదృష్టం అంటే, మొన్న గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను. ఫొటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు. ఒక సినిమా ఫంక్షన్కి ఇంత ఇంట్రెస్ట్గా, ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు? ఎందుకు భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను. దీంట్లో కల్ప్రిట్ ముఖ్యమైన వాడు ఎవరంటే జేఈఓ ఇన్ఛార్జ్ ఈఓగా ఉన్నారు వెంకయ్య చౌదరి. వెంకన్న దేవుడిని ఆయన చేతికి చంద్రబాబు నాయుడు ఇస్తే, ఈ వెంకయ్య చౌదరి ఈ టీటీడీని ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది. టీటీడీని ఈరోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి, ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు. ముందు ఆ జేఈఓ వెంకయ్య చౌదరిని అక్కడి నుంచి తీసేస్తేనే ఆ తిరుమల ప్రక్షాళన అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దేవుడి మీద భక్తి లేని వాడికి, ఆ పోస్ట్ చేసే విలువ లేని వ్యక్తికి అలాంటి పెద్ద పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం మాట్లాడతాడు, జగన్ గారిని తిడతాడు. కానీ ఒక టీటీడీ చైర్మన్గా తన బాధ్యత ఏంటి, వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఈఓని, ఎస్పీని, కలెక్టర్ని కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని ఎలా వచ్చే భక్తులకి అన్ని సదుపాయాల్ని, సేఫ్టీని అందించాలన్న ఆలోచన ఇతనికి లేదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో కూర్చొని ఉన్నాడు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే తాగి మాట్లాడా, వయసు అయిపోయి మాట్లాడా నాకైతే అర్థం కాలేదు. కానీ ఎంత కేర్లెస్గా, ఎంత సిల్లీగా ఆయన మాట్లాడిన మాటలు. నేను గుడిలో ఎస్పీ కనిపిస్తే చెప్పాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఏదో గొడవలు అవుతున్నాయి అని నాకు సమాచారం వచ్చింది అన్నాడు. మరి ఎస్పీకి చెప్పిన తర్వాత ఎస్పీ కరెక్ట్గా చూసుకుంటున్నాడా లేదా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత చైర్మన్కి, బోర్డు మెంబర్స్కి ఉంది కదా. మరి నువ్వు హైదరాబాద్లో కూర్చుంటే తిరుపతిలో టికెట్లు ఏ కౌంటర్లో ఇస్తున్నారు, వాళ్ళకి ఏం సేఫ్టీ ఉంది, వాళ్ళకి ఏమి సౌకర్యాలు అందుతున్నాయో ఎలా తెలుస్తుంది మీకు? మంత్రి గారు, ఎమ్మెల్యే, చైర్మన్, పాలక మండలి, కలెక్టరు, ఎస్పీ వీళ్ళందరూ తిరగాలి. తిరుపతిలో, తిరుమలలో ఎలా ఉన్న ఏర్పాట్లు, ఏమైనా అవసరం ఉందా అని చెప్పి అఫీషియల్స్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పని అధికారంలో ఉన్న వాళ్ళది. అలా చేసుకోకుండా అంతా దైవేచ్ఛ. నేను ముందే అనుకున్న, ఎస్పీ గారికి చెప్పా, వినలేదు అంటే ఎవరిని ఇరికిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళే గమనించుకోవాలి. గతంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు మనకు, అట్లాగే సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఎంత చక్కగా భక్తుల సేవలో వచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి అందరూ కూడా దర్శనం చేసుకొని తరించే విధంగా ఎలా ఏర్పాట్లు చేశామో 5 ఏళ్ల కాలంలో భక్తులను అడగండి. వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు ఈ విధంగా చేస్తే నెక్స్ట్ ఎలా వస్తారు భక్తులు? భయపడిపోరా? అంటే తిరుమలకి ఎవ్వరు రాకూడదు అన్నట్టుగా అప్పుడేమో ఏదో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేసి
సుప్రీంకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారు. ఇప్పుడు నిర్లక్ష్యంతో 6 మందిని చంపేసి అమ్మో కొండకెళ్తే ఏమన్నా అవుతుంది అన్నట్టుగా ఇప్పుడు తయారు చేశారు. అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీయటానికి కంకణం కట్టుకున్నట్టుంది కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన విషయం. ఎందుకంటే సొంత జిల్లాలో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. బిఆర్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందినవాడే. మరి జిల్లాలో తిరుమల పవిత్రత గురించి తెలుసు, ఎన్ని లక్షల మంది వస్తారు వైకుంఠ ఏకాదశికి ఇద్దరికీ తెలుసు. వాటికి ఎలా ఏర్పాట్లు చేయాలో చంద్రబాబు నాయుడుకి తెలుసు, బిఆర్ నాయుడుకి తెలియదు. తెలియనప్పుడు చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. అలా చేయడం చేత కాని వాడికి చైర్మన్ పదవి ఇవ్వకూడదు. ఏ లాలూచితో ఇచ్చారో వాళ్ళు చెప్పాలి. ఎవరిచ్చారు రిపోర్టు? ఏ ఆఫీసర్ ఇచ్చాడు చెప్పండి. మరి డిఎస్పీ ఎవరిని అడిగి తీశాడు? ఆయన ఓన్గా ఆయన తీయడు కదా. మరి ఎవరు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తిమ్మని చెప్పి? అది కనుక్కోవాలి కదా ఎవడో ఒకటి మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అఫీషియల్స్ అంటాడు, అఫీషియల్స్ ఏమో డిఎస్పీని, అంటే ఎవరిని బలి చేద్దామా అన్నారు. కానీ కానిస్టేబుల్ మీద ఇలా డిఎస్పీతో ఆగినారు. వినేదానికి కూడా నమ్మకంగా ఉండాలి కదా. ఒక అబద్ధం చెప్పినా మీకు బిఆర్ నాయుడు నేను ఎస్పీకి చెప్పాను, నాకు గొడవలు అవుతాయని ఇన్ఫర్మేషన్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని నేను చెప్పాను అని ఆయన చెప్తున్నాడు. మరి అది ఎక్కడ ఎవరి ఫెయిల్యూరు? ఎస్పీ ఫెయిల్యూరే కదా. మరి ఎస్పీ మీద ఇవ్వకుండా డిఎస్పీ మీద ఎందుకు ఇచ్చారు? అంటే అబద్ధాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రెస్ వాళ్ళు రాగానే తెలియక చెప్పేశారు, దాంట్లో వాళ్ళే ఇరుక్కుపోతున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. గురువారం ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్తో కలిసి రుయా ఆసుపత్రి మార్చిరి నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రులు ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చే ప్రదేశం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతి చెందిన వారి కుటుంబానికి 25 లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. ఏకాదశి పర్వదినాన లక్షలాది మంది భక్తులు మరి యొక్క తిరుపతికి వస్తారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించే విధంగా ఏదైతే స్లాటెడ్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి 10, 11, 12 3 తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన ఏదైతే టీటీడీ నుంచి రావడం జరిగిందో దానికి ఒక రోజు ముందుగానే అటు కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకోనటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం. మరి ఇందులో 48 మందికి గాయాలు అవ్వడం, అదేవిధంగా 6 చనిపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్ళి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం, ఎంత ఖర్చైనా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ, అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే
ఆ భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్ర ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి అదేవిధంగా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు పాలినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత మరి టీటీడీ తోటి అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ చేస్తారు కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. వైఫల్యం ప్రభుత్వానికి అందరికీ నమస్కారం. ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారన్న సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట 5గురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈరోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈరోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈరోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి, మీకు తెలుసు. ప్రతి చోట సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చర్యలు ఉంటాయి, కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈరోజు ఆ కుటుంబానందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా, అంటే మళ్ళీ చెప్తున్నా, పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు, కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నా. లక్షలాది మంది ప్రజలు వస్తారు, అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు. టీటీడీ కూడా ప్రకటించింది 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రాథమిక నివేదిక ఇచ్చారన్నారు. సో ఈ ప్రాథమిక దర్యాప్తు ఏం తెలియదు ఒకటి. రెండోది వచ్చేసి బయట
దీంట్లో కుట్రకోణం ఉంటూ అవకాశాలు ఉన్నాయనేటువంటి సార్ ఓకే, ఏమైనా ఇందాక మీకు చెప్పానండి, ఎవ్రీవేర్ మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా వాయిస్ రికగ్నిషన్ కానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశాం. ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని. తల్లాడ మండలం నూతల్కల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనంను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, తల్లాడ మండలం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు, మహిళా యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.